ఆ ఫోన్ లైన్లో మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసినటువంటి అడ్వకేట్ వినోద్తో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ చాలా చాలా దారుణమైనటువంటి సంఘటన ఇది. సో ఆ ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. సో కొంత టెక్నికల్ ఇష్యూ ఉన్నట్లుందండి, సిగ్నల్ ప్రాబ్లము. సో ఏం చెప్తారు మీరు? మొట్టమొదటి వ్యక్తి ఈ యొక్క సంఘటనకు సంబంధించి స్పందించి ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. అంటే ఏమనిపించింది ఈ వార్త విన్న వెంటనే మీకు? నిజంగా ఇది ఉదయం కలిసి వేసే సంఘటన. ఒక చిన్న పిల్లను కనికరం లేకుండా కర్కశంగా చంపడం అనేది ఏమాత్రం కూడా ఉపేక్షించలేనిది. ఈ వార్త విన్న వెంబటే నాకు మనసంతా నిజంగా బాధతో నిండిపోయింది. తక్షణమే నేను ఎన్హెచ్ఆర్సీకి ఆన్లైన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను ప్రస్తుతం ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ గారిది అయితే ఎన్హెచ్ఆర్సీ మెంబర్ల అపాయింట్మెంట్ కూడా తీసుకుంటున్నాను. రోజు సాయంత్రం వాళ్ళు సమయం ఇస్తామన్నారు. డీజీపీ గారికి ఈ రోజు వారిని కూడా ప్రతివారిగా నేర్చడం జరిగింది. దీని మీద సర్వ ఎంక్వైరీ జరగాలి. ఇంకొకటి ఇన్సిడెంట్ 18వ తారీఖు జరిగింది. బాధితులు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాక కూడా అక్కడ ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మరి ఆ కులం అనుకున్నారా, మామూలు అనుకున్నారా, అక్కడ ఉన్న పోలీస్ అధికారులు లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు అనుకున్నారా, మరి వాళ్ళు ఏమనుకున్నారా, వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని మర్చి బాధితులనే బెదరగొట్టి పద్ధతి కాదు. దీని మీద తక్షణమే శాఖాపరమైన చర్యలు కూడా నేను భావిస్తున్న. ఆ విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది నా కంప్లైంట్ లో. తర్వాత వీళ్ళకి ఆర్డర్స్ కూడా ఈ రోజు ఇష్యూ అవుతున్నాయి. సో దీని మీద బాధితులు వాళ్ళకి న్యాయం జరగాలి. అదే విధంగా బాధ్యులకు తీవ్రమైన కఠినమైన శిక్షలు కూడా వేయాలని చెప్పేసి నేను ఇలా కోరుతున్నాండి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ రోజు బాధితులకు న్యాయం చేయాలి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన ఏ ఒక్క అడ్వకేట్ కూడా వకాల్తా తీసుకోవద్దని నేను కోరుతున్నా. ఈ రోజు యావత్ తెలంగాణ అడ్వకేట్ లోకాన్ని నేను అంటే ఎట్లా చూస్తారు? ప్రధానంగా మీరు అన్నట్టు మొదట్లో ఒక మాట అన్నారు, 100 రూపాయల కోసము పసిబిడ్డను పొందబెట్టిరు ఈ అక్కడటువంటి రెడ్డిలు అంటూ మీరు ఒక మాట మాట్లాడారు. నిజంగా చాలా దారుణంగా అనిపిస్తా ఉందండి 100 రూపాయల కోసం ఈ పాపం చంపడం అనేది. నిజంగా అండి, అసలు 100 కోసం పొందబెట్టిరండి వీళ్ళు. అసలు ఎంత ఘోరమైన విషయం అనేది. ఎవరైనా ఆలోచిస్తే చిన్న పిల్లన్న కనికరం లేకుండా ఈ రకంగా చేయడం అనేది పద్ధతి కాదు. వాళ్ళు ఎంతటి వారైనా సరే కూడా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా ఈ రోజు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన న్యాయ సహాయం అందకుండా కూడా చర్యలు తీసుకోవాలి. ఈ రోజు అడ్వకేట్లు ఉన్నారు తెలంగాణ అయితే, యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి అడ్వకేట్ కూడా ఈ ఘటనకు కారణమైన బాధ్యులకు, ఈ నేరస్తులకు ఎవ్వరు కూడా వాళ్ళ తరఫున వకాల్తా కూడా తీసుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. ఈ రోజు ఎట్లా సంఘటన చూసినప్పుడు అక్కడ చాలా మంది పోయారు, బీసీ సంఘాలు, జాజల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, లేకపోతే విశార్దన్ మహారాజు, వీళ్ళందరూ పోయారు. ప్రజా సంఘాలతో కూడా మద్దతు ఇస్తా ఉన్నారు ఆ కుటుంబానికి, బాధిత కుటుంబానికి. వాళ్ళు చెప్తా ఉన్నటువంటి సంఘటన ఏంటంటే, పోలీసులు ఎందుకు వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు, ఎందుకు వాళ్ళను దాచే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ ఎమ్మెల్యే ప్రభావం ఉన్నది, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది కొంత ప్రజా సంఘాలు చెప్తా ఉన్నాయి. సో అంటే మీరేం మాట్లాడతారు ఈ పోలీసు వ్యవహారం మీద? ఒకటండి, వాళ్ళు పొలిటికల్ గా ఎంత బలమైన వ్యక్తులు కానివచ్చు, కానీ చట్టానికి అతీతులు అయితే ఎవరు కూడా కాదు. ఇంకొకటి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లా అది. వాళ్ళ 100 దూరంలో ఉన్న గ్రామం కుమ్మెర అనేది. అక్కడ కూడా సాధారణ జనాలకు న్యాయం జరగకుండా ఎక్కడ జరుగుతుంది అనుకోవచ్చు. దీని మీద కంపల్సరిగా ప్రభుత్వం అయితే కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా అందరూ కూడా పార్టీలకు అతీతంగా బాధితుల పక్షాన నిలబడాలని నేను కోరుకుంటున్నా. ఎవరైనా కానీ ఈ క్రూరమైన చర్యకు పాటుపడ్డ వ్యక్తులకు మద్దతు తెలిస్తే వాళ్ళు కూడా తదనంతరం వాళ్ళకు కూడా శిక్ష తప్పదు. దేవుడు అనేటోడు ఒకడు ఉంటాడు. సాక్షాత్ మల్లన్న సన్నిధిలో ఇంత ఘోరం జరిగింది. ఇది ఏమాత్రం కూడా ఉపేక్షించరానిది. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నిందితులకు ఏ రకమైన న్యాయ సాయం కూడా అందకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఇవాళ ప్రభుత్వం మీద ఉందని నేను చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ తొలి వెలుగు. సో మొత్తం మీద అడ్వకేట్ వినోద్ కుమార్ గారు ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయడమే కాదు, ఎవరు కూడా నిందితులకు సంబంధించి ఎవ్వరు కూడా ఏ ఒక్క అడ్వకేట్ కూడా వాళ్ళ పక్షాన నిలబడొద్దు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.